హాయ్ హలో ఎవ్రీబడి వెల్కమ్ టు యాక్ట్స్ నాలెడ్జ్. ఇంతకుముందు క్లాసులలో మన నెంబర్ సిరీస్లో ఇంతకుముందు క్లాసులలో 1 to 8 వరకు చెప్పుకోవడం జరిగింది. సో ఆల్ జనరల్ స్టడీస్ సబ్జెక్ట్స్ రివిజన్ విత్ ది నెంబర్స్. టుడే ఐఎమ్ గోయింగ్ టు టీచ్ ది నెంబర్ సిరీస్ 9th and 10th. 9 and 10th యొక్క నెంబర్ సిరీస్ గురించి మనం ఈరోజు నేర్చుకుందాం. సో ఫ్రెండ్స్, నేను మరీ చెప్తున్నాను, ఈరోజు కూడా నేను ఇంతకుముందు స్టార్ట్ చేసిన క్లాసెస్లలో చెప్పిన క్లాసెస్లలో మీరు ఒక నోట్బుక్ పెట్టుకొని ఒక పేజీలో ఒక నోట్బుక్ పెట్టుకొని ఫస్ట్ పేజ్ నుంచి అప్ టు 40-45 వరకు ఒక్కొక్క నెంబర్ ఒక పేజీ కేటాయించి నేను చెప్పే పాయింట్స్ మొత్తం రాసేసుకొని మీకు ఇంకా అడిషనల్గా న్యూ పాయింట్స్ వస్తాయి, వాటిని ఆ పేజీలో యాడ్ చేసుకొని మీరు ప్రిపరేషన్లో చదివేటప్పుడు ఆ నెంబర్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు ఆ నెంబర్ సంబంధించిన పేజీ ఓపెన్ చేసి చదువుకోండి. ఇలా ఎన్నిసార్లు మీకు ఆ నెంబర్స్ టచ్ అయితే అన్నిసార్లు ఓపెన్ చేసి చదువుకోవటం వల్ల మీకు నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ అయింది. కాంపిటేటివ్ ఎగ్జామ్ యొక్క గోల్ ఏంటంటే మీరు ఎన్ని టైమ్స్ రివిజన్ చేస్తే మీకు అంత ఎక్కువ ఈజీగా గుర్తుండటం జరుగుతుంది. కాబట్టి సో ఫ్రెండ్స్, ఖచ్చితంగా నేను చెప్పి ఫాలో అవ్వండి. సో ఈరోజు మన క్లాస్లో చూసినట్టయితే నెంబర్ 9 గురించి చదువుదాం. సో ఇప్పుడు ఎవ్రీడే మనం స్టార్ట్ చేసినట్టే ఈరోజు కూడా మన ఆర్టికల్స్తో స్టార్ట్ చేద్దాం. ఇక్కడ చూసినట్టయితే ప్రకరణ 9. ఈ ఆర్టికల్ 9 ప్రకారం భారతీయ పౌరులు స్వచ్ఛందంగా విదేశీ పౌరసత్వాన్ని పొందితే సహజంగానే భారతదేశ పౌరసత్వాన్ని కోల్పోతారు. ఎవరైతే విదేశీ పౌరసత్వాన్ని పొందిరనుకో, సో ఆటోమేటిక్గా భారతదేశ పౌరసత్వాన్ని విదేశాల్లో ఉండే భారతీయ పౌరులు కోల్పోవడం జరుగుతుంది. అది ఏ ఆర్టికల్ ద్వారా కోల్పోతారంటే ఆర్టికల్ 9 ప్రకారం విదేశాల్లో ఉన్న భారతీయ పౌరులు విదేశీ పౌరసత్వాన్ని పొందితే సో ఆటోమేటిక్గా భారతదేశ పౌరసత్వాన్ని కోల్పోవడం జరుగుతుందని చెప్పేసి ఆర్టికల్ 9 చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఆర్టికల్ 9 ఏంటంటే మన ఇంతకుముందు మనకు ఈ ఆర్టికల్ 9 పౌరసత్వానికి సంబంధించి చెప్పడం జరుగుతుంది. సో ఆర్టికల్ 5 to 11 మనకు పౌరసత్వాన్ని గురించి చెప్తున్నాయి. సో ఈ పౌరసత్వం అనేది మనకు రాజ్యాంగంలో 2వ భాగంలో ఉన్నది. నెక్స్ట్ స్థూల మూలకాల సంఖ్య 9. మనకు స్థూల మూలకాలు 9 ఉండటం జరిగింది. ఇది మనకు కెమిస్ట్రీకి సంబంధించిన బిట్. సో అవి ఏంటి అంటే CHO అంటే కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్, నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం, కాల్షియం, సోడియం, సల్ఫర్. సో ఇవి మనకున్న స్థూల మూలకాలు. ఇవి 9. వీటిని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే CHO, NPK, CANAS. సో CHO అనేది ప్రధాన మూలకాలు, CHO అంటారు. సో అవి CHO, NPK, CANAS. నెక్స్ట్ అకశేరుకాల సంఖ్య. ఈ అకశేరుకాల సంఖ్య 9. మనం జీవులను 2 రకాలుగా వర్గీకరించడం జరుగుతుంది. ఒకటి అకశేరుకాలు, రెండవది సరిశేరుకాలు సంథింగ్ అంటారు. సో అవి 5 ఉంటాయి, ఇవి 9 ఉంటాయి. అంటే అకశేరుకాలు అంటే వీటిలో వెన్నెముక ఉండదు, వాటిలో వెన్నెముక ఉంటుంది. సో ఇవి 9 ఉన్నాయి. అకశేరుకాలు వచ్చేసి 9 ఉన్నాయి, అవి 5 ఉంటాయి. సో ఇవి అకశేరుకాల సంఖ్య 9, వీటిలో వెన్నెముక ఉండదు. సకశేరుకాల సంఖ్య 5, వాటిలో వెన్నెముక ఉంటుంది. మానవుడు ఆహారంగా తీసుకునే ఆవశ్యక అమైనో ఆమ్లాల సంఖ్య 9. మానవుడు తను తీసుకునే ఆహారం ద్వారా 9 ఆవశ్యక అమైనో ఆమ్లాలు తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ రష్యాలోని కాలమండలాల సంఖ్య 9. మనం బిఫోర్ దట్ ఈ పాయింట్ చదువుకునే ముందు మనకు ఫస్ట్ ప్రపంచంలో మొత్తం ఎన్ని కాలమండలాలు ఉన్నాయని మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ప్రపంచంలో ఉన్న మొత్తం కాలమండలాల సంఖ్య 24. అత్యధికంగా కాలమండలాలు కలిగిన దేశం ఫ్రాన్స్. ఈ దేశం 12 కాలమండలాలు కలిగి ఉండటం జరిగింది. ఆ తర్వాత రష్యా. ఈ రష్యా 9 కాలమండలాలు కలిగి ఉన్నది. నెక్స్ట్ వచ్చేసి భారతదేశంలో తీరరేఖల రాష్ట్రాల సంఖ్య 9 ఉన్నాయి. భారతదేశంలో తీరరేఖల రాష్ట్రాల సంఖ్య 9 ఉన్నాయి. అవి ఏమి అని మనం చూసినప్పుడు పశ్చిమం సైడు అంటే పడమర సైడు 5 ఉండటం జరుగుతుంది, తూర్పు సైడు 4 ఉండటం జరుగుతుంది. పడమర సైడ్ వచ్చేసి గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కేరళ ఇవి ఉంటాయి. పడమర సైడ్ ఏమేమి? మహారాష్ట్ర, గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కేరళ ఇవి పడమర సైడ్ ఉండటం జరిగింది. మన తూర్పు సైడ్ వచ్చేసి తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్ ఇవి ఉన్నాయి. అయితే పడమర సైడ్ ఇంకో రాష్ట్రం మిస్ అయింది ఫ్రెండ్స్, మీరు ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ భారతదేశంలో తీరరేఖ గల రాష్ట్రాల సంఖ్య 9, కేంద్రపాలిత ప్రాంతాలు 5 ఉన్నాయి. సారీ ఫ్రెండ్స్, ఇక్కడ పడమర మనం ఒకసారి చూసినట్లయితే గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ ఈ 5 రాష్ట్రాలు పడమర సైడ్ ఉంటాయి. ఈ తూర్పు సైడ్ 4 రాష్ట్రాలు వచ్చేసి ఈ తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్
ఈ 9 రాష్ట్రాలు భారతదేశంలో తీరరేఖ కలిగి ఉన్నాయి. నెక్స్ట్ కేంద్రపాలిత ప్రాంతాలు 5 ఈ కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. అంటే భారతదేశంలో భూపరివేష్ట కేంద్రపాలిత ప్రాంతాలు మనం ఇంతకుముందుకు చెప్పుకున్న క్లాసులో ఉన్నాయి. అవి 2 అని చెప్పుకున్నాం, ఢిల్లీ, చండీగఢ్ అని. సో మనకు మొత్తం ఉన్న కేంద్రపాలిత ప్రాంతాలు 7. ఆ భూపరివేష్ట కేంద్రపాలిత ప్రాంతాలు 2 తీసేస్తే మనకు ఉన్నాయి ఇక 5. మినికాయ్ దీవిని, సుహేలి దీవిని వేరు చేస్తున్న ఛానల్ 9 డిగ్రీల ఛానల్ ఈ 2 దీవుల్ని వేరు చేస్తుంది. భారతదేశంలో జాతీయ పార్కులు అత్యధికం గల ప్రాంతం. భారతదేశంలో అత్యధికంగా జాతీయ పార్కులు అండమాన్ నికోబార్ దీవుల్లో ఉన్నాయి. అండమాన్ నికోబార్ దీవుల్లో 9 ఉన్నాయి. అదేవిధంగా మధ్యప్రదేశ్లో కూడా 9 జాతీయ పార్కులు ఉండటం జరిగింది. భారత పార్లమెంట్లో అత్యధిక సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన వారు మొరార్జీ దేశాయ్. ఇతను 9 సార్లు బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది. తెలంగాణలోని మొత్తం జిల్లా పరిషత్ల సంఖ్య 9. అంటే తెలంగాణలో 10 జిల్లాలు కలవు, బట్ హైదరాబాద్కు జిల్లా పరిషత్ లేదు. మిగతా 9 జిల్లాలకు జిల్లా పరిషత్లు ఉన్నాయి. భారతదేశంలో మొత్తం గల జిల్లా పరిషత్ల సంఖ్య 537 జిల్లా పరిషత్ల భారతదేశంలో ఉండటం మనం చూస్తున్నాం. నెక్స్ట్ 9వ రాజ్యాంగ సవరణ చట్టం 1960 ద్వారా బెరుబారి అనే ప్రాంతాన్ని పాకిస్తాన్కు అప్పగించడం జరిగింది. అదేవిధంగా పాకిస్తాన్ కుచ్ బీహార్ను ఇండియాకు అప్పగించింది ఈ 9వ రాజ్యాంగ సవరణ చట్టం 1960 ద్వారా. నెక్స్ట్ తెలంగాణ ప్రాంతీయ కమిటీలోని సభ్యుల సంఖ్య 9. తెలంగాణ ప్రాంతీయ కమిటీ అనేది 1958 ఫిబ్రవరి 20న ఏర్పాటు చేయడం జరిగింది. శ్రీకృష్ణ కమిటీ సమర్పించిన నివేదికలోని అధ్యాయాల సంఖ్య 9. శ్రీకృష్ణ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. అయితే ఈ శ్రీకృష్ణ కమిటీ అనేది 2010 ఫిబ్రవరి 3న ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని కమిటీ అంటే మొత్తం సభ్యులు 1+4 ఉండటం జరిగింది. ఒక చైర్మన్, 9 సభ్యులు ఈ శ్రీకృష్ణ కమిటీలో ఉండటం జరిగింది. సో అది సమర్పించిన నివేదిక సంఖ్య 9. నివేదికలో అధ్యాయ సంఖ్య 9. అయితే ఈ ఎన్ని పేజీలు నివేదిక సమర్పించారని మనం చూసినట్లయితే 505 పేజీలు ఈ శ్రీకృష్ణ కమిటీ నివేదిక సమర్పించడం జరిగింది. నెక్స్ట్ ఇది నెంబర్ 9కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. మనం ఈరోజు మళ్ళీ అదేవిధంగా నెంబర్ 10కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా చూద్దాం. ప్రకరణ 10 ప్రకారం భారతదేశ పౌరులుగా పరిగణింపబడేవారు భారతదేశ పౌరులుగా కొనసాగుతారు. వాళ్ళకి సంబంధించిన నియమాలను పార్లమెంట్ రూపొందిస్తుంది. అంటే ఏ పౌరులు ఎటువంటి వారు భారతదేశ పౌరులుగా కొనసాగుతారు అనేది సంబంధించి దానికి సంబంధించిన నియమాలను కానీ రూల్స్ రెగ్యులేషన్స్ కానీ మొత్తం రూపొందించేది హక్కు ఎవరికి ఉంటుంది అంటే పార్లమెంట్ మాత్రమే అలాంటి హక్కు ఉంటుంది. మెదడులోని నాడి కణాల సంఖ్య 10 బిలియన్లు. మొత్తం మెదడులో నాడి కణాలు 10 బిలియన్లు ఉండటం జరిగింది. మనం చూసినట్లయితే మెదడు బరువు 1350 గ్రాములు ఉంటుంది. అత్యధికంగా ఎక్కువగా ఈ మనం కాలేయం చూసినట్లయితే 1 కేజీ కాలేయం 1 కేజీ బరువు ఉండటం మనం చూస్తున్నాం. పాములోని కపాల నాడుల సంఖ్య 10 జతలు. పాములోని కపాల నాడుల సంఖ్య 10 జతలు. కప్ప జీవితకాలం 10 ఇయర్స్ కప్ప బతికి ఉంటుంది. కుక్క 34 ఇయర్స్ దీని జీవితకాలం ఉంటుంది. మానవుని చెవి సెకండ్లో వినగలిగే గరిష్ట విస్పందన సంఖ్య 10. అంటే మానవుని చెవి 1 సెకండ్లో 10 విస్పందనాలు, గరిష్టంగా 10 విస్పందనాలు వినగలుగుతుంది. నెక్స్ట్ చూసినట్లయితే ఋగ్వేదంలోని మండలాల సంఖ్య 10. ఋగ్వేదంలో 10 మండలాలు ఉంటాయి. అయితే 7వ మండలం క్రీస్తు పూర్వం 1000వ సంవత్సరంలో జరిగిన దశరాజ్ఞ యుద్ధం గురించి ఋగ్వేదంలో 7వ మండలం వివరిస్తుంది. సముద్ర తీరంలో చేపలు పట్టే లోతు 10 పాతం, అంటే 10 పాతం లోతు ఉన్నంత వరకు సముద్ర తీరంలో చేపలు పట్టవచ్చు. ఇక్కడ సముద్రం యొక్క లోతును పాతం ద్వారా కొలుస్తారు. నెక్స్ట్ ఈ 2 బిట్లు చాలా ఇంపార్టెంట్. సముద్ర చేపలు ఎక్కువగా కేరళలో ఉంటుంది. అంటే చేపలు ఎక్కువ, అంటే సముద్ర చేపలు ఈ కింది రాష్ట్రంలో ఎక్కువగా ఎక్కడ లభ్యమవుతాయని చెప్పి క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది కాబట్టి అది కేరళ. మంచినీటి చేపలు వచ్చేసి అత్యధికంగా మనకు పశ్చిమ బెంగాల్లో అంటే వెస్ట్ బెంగాల్లో లభ్యం కావడం జరుగుతుంది. నెక్స్ట్ 10వ రాజ్యాంగ సవరణ చట్టం 1961 ద్వారా దాద్రా నగర్ హవేలీని కేంద్రపాలిత ప్రాంతంగా మార్చారు. ఈ క్రింది ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా దాద్రా నగర్ హవేలీని కేంద్రపాలిత ప్రాంతంగా మార్చారని చెప్పి అడిగే అవకాశం ఉంది కాబట్టి అది 10వ రాజ్యాంగ సవరణ చట్టం 1961. అదేవిధంగా 12వ రాజ్యాంగ సవరణ చట్టం 1962 ద్వారా గోవా, డామన్ డయ్యూలను కేంద్రపాలిత ప్రాంతంగా మార్చడం జరిగింది. సో ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. బట్ నా ఛానల్ని యాక్ట్స్ నాలెడ్జ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో నేను చెప్పే వీడియోలో ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయంటే మీ యొక్క థాట్స్ని, ఆలోచనని మీ కామెంట్స్ ద్వారా నాకు తెలియజేసినట్టయితే నెక్స్ట్ క్లాస్లో నేను పర్ఫెక్ట్గా ఇంకా ఎక్కువగా ఈ వీడియోస్ని తయారు చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో థ్యాంక్స్ టు వన్ అండ్ ఆల్. వి విల్ మీట్ యూ నెక్స్ట్ టైం. బాయ్.